Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Bhavs. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం సమ్మర్ స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలో చెప్తాను అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మీరు చేస్తే మీ స్కిన్ అనేది ఖచ్చితంగా గ్లోయిగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సమ్మర్లో మన స్కిన్ అనేది చాలా ఆయిలీగా అయిపోతూ ఉంటుంది, లేదా డ్రైగా అయిపోతూ ఉంటుంది. అండ్ నా స్కిన్ వచ్చేసి చాలా డ్రై అయిపోతుంది అండ్ నా స్కిన్ టెక్స్చర్ కూడా లైట్గా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఆ టెక్స్చర్ని నేను కాపాడుకోవాలంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అండ్ ఈ స్కిన్ కేర్ మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చాలా మంచిగా మీ స్కిన్ అనేది హైడ్రేట్ చేస్తుంది, ఆయిలీనెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సమ్మర్లో ఇవి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము స్కిన్ని క్లెన్జింగ్ చేసుకోవాలి. సో క్లెన్జింగ్ వచ్చేసి బెస్ట్ మనకి మిల్క్తో చేసుకుంటాం కదా, సో దాన్ని చేసుకుందాము. అండ్ నేను ఈ వీడియోలో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేసి స్కిన్ కేర్ అనేది చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మోస్ట్లీ అందరికీ ఇంట్లోనే ఉంటాయి అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. మీ అందరికీ కన్వీనియంట్గా ఉండడానికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మంచి స్కిన్ కేర్ని అయితే చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము క్లెన్జింగ్ చేసుకుందాము. సో క్లెన్జింగ్ వచ్చేసి నేను రా మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. సో రా మిల్క్ అంటే మనము పచ్చి పాలు తీసుకోవాలన్నమాట. సో నేను కొంచెం తీసుకున్నాను. ఒక కాటన్ ప్యాడ్ని తీసుకొని ఇందులో డిప్ చేసుకొని ఫేస్ మొత్తానికి రబ్ చేసుకోవడం. ఇలా మనం చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా మంచిగా హైడ్రేట్ అవుతుంది అండ్ మన పోర్స్ కూడా చాలా డీప్గా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. అండ్ మనకి స్కిన్ కూడా చాలా బాగా క్లెన్స్ అవుతుంది. నేను చెప్పాను కదా నా స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది అని చెప్పి. సో మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది అని చెప్పి నేను ఈ క్లెన్జర్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇది అవైలబుల్గా లేదు అంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇది మన స్కిన్ని చాలా కామ్ కూడా చేస్తుంది అనమాట. సన్ బర్న్స్ అలాంటివి ఏమైనా ఉన్నా మనకి స్కిన్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ ఇరిటేషన్ అలాంటివి ఉన్నా కూడా ఈ మిల్క్ అనేది మనకి తగ్గిస్తుంది. అండ్ ఈ క్లెన్జర్ మీరు డైలీ యూజ్ చేశారంటే యాక్నీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది. సో నాకు పింపుల్స్ వస్తున్నాయి. సో పింపుల్స్ వల్ల వచ్చిన యాక్నీ మార్క్స్ కూడా అలానే ఉంటున్నాయి. సో ఈ క్లెన్జర్ని యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించే అన్ని ప్రోడక్ట్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఏదో విధంగా. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడు మనం క్లెన్జింగ్ అయితే చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టెప్లో మనము స్క్రబ్ని చేసుకుందాము. సో స్క్రబ్ని చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. మన స్కిన్లో మంచి గ్లో అనేది వస్తుంది అనమాట. సో స్క్రబ్కి వచ్చేసి నేను బియ్యం పిండిని తీసుకున్నాను, రైస్ ఫ్లోర్ని. సో ఇందులోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిక్చర్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. రోజ్ వాటర్ ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. నేను రోజ్ వాటర్ అనేది వచ్చే స్టెప్స్లో యూజ్ చేస్తాను. సో అందుకని నార్మల్ వాటర్ని అయితే తీసుకున్నాను. సో దీన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోవడమే. ఇలా స్క్రబ్ని మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ పైన చెప్పాను కదా, డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది అనమాట. డల్గా ఉండదు మన స్కిన్ అనేది. మన స్కిన్ని కూడా చాలా బాగా రిపేర్ చేస్తుంది ఈ రైస్ ఫ్లోర్ అనేది. చాలా జెంటల్గా మసాజ్ చేసుకోండి, ఓవర్గా ఇలా వేసి రుద్దేయకండి. ఎంత జెంటల్గా ఉంటే మన స్కిన్ అనేది అంత బాగుంటుంది. అండ్ ఈ రైస్ ఫ్లోర్ మనం వీక్లీ ఇలా చేసుకోవడం వల్ల మన వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్ని, నీట్గా హైడ్రేట్ కూడా చేస్తుంది అనమాట. రైస్ ఫ్లోర్ అనేది చాలా మంచిది మన స్కిన్కి. అండ్ చాలామంది కొరియన్స్ కూడా రైస్ ఫ్లోర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా స్క్రబ్ చేసుకున్న కాసేపు తర్వాత రిమూవ్ చేసేసుకోండి ఫేస్ వాష్ చేసుకొని. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు స్కిన్ పైన ఇలా రబ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా బేబీ స్కిన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో దట్ ఏంటంటే మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది స్మూత్ అయింది అని అర్థం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనము ఫేస్ ప్యాక్ని వేసుకుందాము. సో ఈసారి ఫేస్ ప్యాక్కి నేను వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి తీసుకుంటున్నాను. మనకి ఇది చాలా అఫోర్డబుల్గా వస్తాయి కదా, సో అందుకని తీసుకున్నాను. అండ్ 99 స్టోర్లో కూడా ఉంది ఇది. సో కొంచెం నేను రోజ్ పౌడర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను హనీని అయితే యాడ్ చేసుకుంటాను. సో ఈ రెండింటిని మనం ఫేస్ ప్యాక్గా వేసుకుంటే మన స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ మాయిశ్చరైజ్ కూడా అవుతుంది అనమాట. సో ఒక స్పూన్ నేను హనీని అయితే తీసుకుంటున్నాను. సో రోజ్ పెటల్ పౌడర్, హనీ ప్లస్ వాటర్ని ఈ మూడింటిని ఇలా మిక్చర్ చేసుకొని దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకుంటాను.
సో ఈ రోజ్ పెటల్ పౌడర్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే, మన స్కిన్ పైన రెడ్‌నెస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది కదా! సన్‌కి ఎక్కువ వెళ్తే రెడ్‌నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి. సో ఆ రెడ్‌నెస్‌ని ఇది కామ్ చేస్తుందనమాట. అండ్ మన స్కిన్‌లోకి ఒక మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది తీసుకొనొస్తుంది ఇది. మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్‌ని ఈజీగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. సో దట్ మనకి మంచి గ్లో అనేది వస్తుంది. అండ్ మన స్కిన్‌ని కూడా బ్రైట్ చేస్తుంది. అండ్ ఇది మనకి మంచిగా మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. ఇందులో మనకి హనీ కూడా యాడ్ చేసుకున్నాం కదా! హనీ కూడా మనకి మంచి మాయిశ్చరైజర్ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట మన స్కిన్‌కి. మీరు ఇందాక స్క్రబ్ వేసుకున్నాం కదా! ఆ స్క్రబ్‌ని కూడా మీరు నెక్‌కి కూడా చేసుకోవచ్చు. సో నేను ఫేస్ ప్యాక్‌ని నెక్ కూడా అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మనకి గ్లో అనేది ఈవెన్‌గా స్కిన్‌కి ఉంటుంది. సో ఇలా ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత నేనిప్పుడు ఫన్నీగానే ఉంటాను. బట్ మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఇలానే ఫేస్ ప్యాక్ పెట్టుకోండి. సో డ్రై అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు లూక్ వార్మ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫేస్ వాష్ అయితే చేసేసుకొనొచ్చేసాను. నా ఫేస్ అనేది ఇప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంది. అండ్ ఒక మంచి బ్రైట్ లుక్ కూడా వచ్చింది. మీరు చూడొచ్చు ఫస్ట్‌లో దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే గమనిస్తున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో మనము ఐస్ క్యూబ్‌ని అప్లై చేసుకుందాం ఫేస్ పైన. ఐస్ క్యూబ్ అప్లై చేసుకోవడం వల్ల ఈ సమ్మర్‌లో చాలా చాలా హెల్ప్ అవుతుంది మన స్కిన్‌కి. సో నేనైతే ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత లేవంగానే ఐస్ క్యూబ్ అనేది పెట్టుకుంటాను. సో ఇలా మనం ఐస్ క్యూబ్ అనేది ఫేస్ పైన రబ్ చేసుకోవడం వల్ల చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. నేను ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేయండి. 50 రూపీస్ వచ్చింది. చాలా చాలా బెటర్ మనకు. సో ఇలా ఫేస్ మొత్తానికి సర్క్యులర్ మోషన్‌లో నేను రబ్ చేసుకుంటాను. ఫస్ట్ దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నా, పఫీ ఐస్ ఉన్నా చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. నాకు మెయిన్ కన్సర్న్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ అండ్ పఫీ ఐస్ అనమాట. సో ఐస్ క్యూబ్ పెట్టుకున్న తర్వాత చాలా రిలీఫ్‌గా కూడా ఉంటుందనమాట నాకు. అండ్ డైలీ మనం ఐస్ క్యూబ్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మన ఫేస్ పైకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుందనమాట. సో దట్ మనకి స్కిన్ అనేది గ్లోయింగ్‌గా బాగుంటుంది. అండ్ ఒకవేళ యాక్నే ఉంది దాన్ని కూడా తగ్గిస్తుందనమాట. పింపుల్స్‌ని కూడా తగ్గిస్తుంది. సో నాకిక్కడ పింపుల్ ఉంది కదా! నేను జస్ట్ లైట్‌గా లైట్ హ్యాండెడ్‌తో ఇలా సర్క్యులర్ మోషన్‌లో ఒక 2-3 సెకండ్స్ మసాజ్ చేసుకుంటాను దానిపైన. సో దట్ ఏంటంటే మన పింపుల్స్ అనేవి కూడా కామ్ అవుతాయన్నమాట. అండ్ సమ్మర్‌లో మీరు బయటకు వెళ్ళేసొచ్చిన తర్వాత చాలా ఇరిటేటింగ్‌గా ఉంది అంటే ఫస్ట్ ఐస్ క్యూబ్ అనేది మీ ఫేస్ పైన అప్లై చేసి చూడండి. మీకు చాలా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్‌లో నేనొచ్చేసి టోనర్‌ని యూజ్ చేస్తున్నాను. సో టోనర్ వచ్చేసి ఆల్ప్స్ గుడ్‌నెస్ నుంచి ఈ రోజ్ వాటర్‌ని యూజ్ చేస్తున్నాను. నేను సెపరేట్‌గా టోనర్స్ ఏమి యూజ్ చేయను. జస్ట్ కొంచెం ఇలా మనము హ్యాండ్స్‌లోకి తీసుకొని ఇలా డాబ్ చేసుకుంటున్నాను ఫింగర్స్ మొత్తానికి. ఇలా డాబ్ చేస్తాను. ఇందాక మనము ఐస్ క్యూబ్‌ని యూజ్ చేసాం కదా! అది మన పోర్స్‌ని కూడా క్లోజ్ చేస్తుందనమాట. ఇప్పుడు మనము టోనర్‌ని అప్లై చేసుకుంటే మన స్కిన్‌లో మంచిగా సెటిల్ అవుతుంది ఈ టోనర్ అనేది. అండ్ స్కిన్ టెక్స్చర్ ఉంది కదా! సో దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నేను చెప్పాను కదా! నా స్కిన్ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పి. సో దానికోసం నేను ఈ టోనర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది మనకి న్యాచురల్ టోనర్ అనమాట. నెక్స్ట్ స్టెప్‌లో మనము మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకుందాం. సో నేను డాటన్‌కి మాయిశ్చరైజర్‌ని తీసుకుంటున్నాను. దీన్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. అలానే నెక్‌కి అప్లై చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ స్టెప్‌లో నేను అలోవెరా జెల్‌ని అయితే అప్లై చేసుకోబోతున్నాను. సో ఇది కొంచెం ఎక్స్‌ట్రా స్టెప్ అనమాట. నేను చెప్పాను కదా! నా స్కిన్ అనేది చాలా డ్రైగా ఉందని చెప్పి. సో అలోవెరా జెల్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటాను. ఈ అలోవెరా జెల్ ఏంటంటే మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనమాట. మంచిగా మన స్కిన్‌కి హైడ్రేట్ చేస్తుంది. అండ్ యాక్నీని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. నాకు యాక్నీ అనేది స్టార్ట్ అవుతోంది. నాకు సమ్మర్ అనేది పెద్దగా నచ్చదు. అంటే నా స్కిన్‌కి. సో అందువల్ల యాక్నీ అనేది స్టార్ట్ అవుతోంది. సో ఆ యాక్నీని కంట్రోల్ చేయాలంటే మనము అలోవెరా జెల్‌ని
నా మైక్ ఆఫ్ అయిపోయింది. సో, నేను చూసుకోలేదు. వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. సో, ఫస్ట్ అలోవెరా జెల్‌ని మనము యాక్నీని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. సో, ఇది ఒక ఎక్స్‌ట్రా స్టెప్ అనమాట మనకి నార్మల్ దానికంటే. సో, నాకంటే ఎక్స్‌ట్రా హైడ్రేషన్ కావాలి అని చెప్పాను కదా! సో, అందుకనే అలోవెరా జెల్‌ని ఒక లేయర్ లాగా అప్లై చేసుకున్నాను ఫేస్ మొత్తానికి. అండ్ మంచిగా మసాజ్ చేసుకోండి. మీ స్కిన్‌లోకి ఆ ప్రొడక్ట్ అనేది కంప్లీట్‌గా మీ స్కిన్‌లోకి సెటిల్ అవుతుందనమాట. సో, అలోవెరా జెల్ వల్ల మనకి చాలా యూజెసే ఉన్నాయి. స్కార్స్ రెడ్యూస్ అవుతాయి. హైడ్రేషన్‌ని కూడా చాలా ఎక్కువ బూస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో మనము సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అనేది మనందరికీ తెలుసు కదా! ఎంత ఇంపార్టెంటో. ఏ సీజన్ అయినా సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. నేనొచ్చేసి డాటన్ కీ నుంచి బ్యారియర్ రిపేర్ సన్ స్క్రీన్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఇది నా స్కిన్‌కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. సో, మెయిన్ రీజన్ మనం సన్ స్క్రీన్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే, యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ మన స్కిన్ పైన స్కిన్ క్యాన్సర్స్ అలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఇది మంచి ప్రొటెక్షన్ ఇస్తుందనమాట. అండ్ ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మన స్కిన్ టెక్స్చర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సన్ స్క్రీన్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటే రోజు మన హైపర్ పిగ్మెంటేషన్ గానీ, మెలాస్మా అలాంటివి ఏవన్నా ఉన్నా కూడా ఈజీగా రెడ్యూస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో, సన్ స్క్రీన్ అనేది డైలీ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఏ సీజన్ అయినా మీరు ఇండోర్స్‌లో ఉన్న సన్ స్క్రీన్‌ని అప్లై చేసుకోండి. సో, నా స్కిన్ పైన మీరు చూడొచ్చు ఆ గ్లో అనేది ఫస్ట్‌లో కంటే ఇప్పుడు నాకు చాలా మంచిగా నా స్కిన్ హైడ్రేట్ అయ్యింది. అండ్ మంచి గ్లో కూడా ఉంది. అండ్ ఈ వీడియోలో మీరు గమనిస్తే నేను అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే స్కిన్ కేర్ అనేది చేసుకున్నాను. మాయిశ్చరైజర్ అవి తప్ప. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇది వీక్లీ వన్స్ చేసుకున్నారంటే సరిపోతుంది. మీ స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ స్కిన్ కేర్‌ని చాలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా! తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. అండ్ మీకు నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. నేను అవి కూడా చేస్తాను. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.